హాయ్, మనసారా మాట్లాడుకోవడానికి మళ్ళీ మరొక టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. నా ఛానల్ని కనుక మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్. ఇంకపోతే ఈరోజు టాపిక్, మన మన ఫ్యామిలీస్లో ఎవరికో ఒక్కళ్ళైనా ఈ ప్రాబ్లంతో సఫర్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. అదేంటంటే గ్యాస్ట్రైటిస్ అంటే ఎసిడిటీ. ఈ ప్రాబ్లం ఉంటే ఇది గుండెంతా మంట రావడం, గుండె దగ్గర మంట రావడం, పొట్టంతా తిన్న వెంటనే డ్రమ్ములాగా ఉబ్బిపోయి డబ్బా డబ్బా సౌండ్ వస్తూ ఉంటుంది. అలా రావడము, పొద్దుటే లేవగానే కడుపు నొప్పి రావడము, చాలా అన్ఈజీగా ఉంటాం. ఈ ప్రాబ్లం వచ్చిన వాళ్ళ అయితే వాళ్ళ బాధ అసలు చెప్పలేమన్నమాట. ఇవి రాగానే మనం ఏం చేస్తాము, ఒక ఈనో తీసుకొని వేసుకోవడము, లేకపోతే ఒక సోడా తెప్పించుకొని తాగడము, లేకపోతే యాంటాసిడ్స్ వేసుకోవడం, ఇది మనం ఇన్ జనరల్ చేస్తూ ఉంటాం. మళ్ళీ కొన్ని రోజులు, ఒక వారమో 10 రోజుల్లో వేసుకున్న తర్వాత అది ఆపేస్తాం. ఆపేగానే మళ్ళీ ఈ ప్రాబ్లం రిపీట్ అవుతుంటుంది. ఎందుకు ఇది ఇలా మళ్ళీ రిపీట్ అవుతుంది అంటే, మనం రూట్ కాజ్ని ట్రీట్ చేయం, అక్కడ టెంపరీ ట్రీట్మెంట్ తీస్తూ ఉంటాం. అట్లానే కంటిన్యూగా ఇదే ట్రీట్మెంట్ చేద్దామా అంటే ఇది వేసుకోవడం, అట్లా కంటిన్యూగా చేసుకోవడం అసలు ఎంత మాత్రం మంచిది కాదు. మన హెల్త్ మీద అది లాంగ్ రన్లో చాలా వేరే విధంగా ఎఫెక్ట్ చూపిస్తుంది. అసలు ఈ ప్రాబ్లమ్స్కి మెయిన్ కారణం ఏంటంటే, మనం ప్రాపర్ ఫుడ్ తినకపోవడం, టైంకి తినకపోవడము, ఎక్కువగా తినడం, స్పైసీ ఫుడ్ తినడము, సరైన టైంకి ప్రాపర్గా నిద్రపోకపోవడము, మళ్ళీ నీళ్లు సరిగ్గా తాగపోవడం, వీటన్నిటికంటే కూడా ఇంకా మెయిన్ రీజన్ ఏంటంటే స్ట్రెస్. ఇవాళ రేపు అసలు స్ట్రెస్ లేని మనిషి ఉన్నాడా అంటే, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గరికి అందరికీ స్ట్రెస్సేనండి. ఇవాళ స్ట్రెస్ లేని లైఫే ఉండట్లే. ఈ స్ట్రెస్ కూడా ఎసిడిటీకి చాలా మెయిన్ రీజన్. మనం మిగిలినవన్నీ కన్సిడర్ చేస్తాం, కానీ దీన్ని మాత్రం అసలు కన్సిడర్ చేయం. ఈ స్ట్రెస్ మూలంగా కూడా గ్యాస్ట్రైటిస్ వస్తుందంటే మనం అసలు దీన్ని పట్టించుకోం. అందుకే అది ఎందుకు వస్తుంది అని కూడా తెలియకుండా ఏదో అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా ప్రాసెస్డ్ ఫుడ్స్, మైదా, ఈ కూల్ డ్రింక్స్, ఇట్లాంటివన్నీ తినడం వల్ల మనకి ఏమవుతాయంటే అరగవు. మనకి అరక్క పొట్టలో స్టాగ్నెట్ అయిపోతాయి. మోషన్ ఫ్రీగా అవ్వదు. మోషన్ ఫ్రీగా అవ్వక లోపల యాసిడ్స్ ఫామ్ అవుతాయి. యాసిడ్స్ ఫామ్ అవ్వడం వల్లే అసలు ఈ గ్యాస్ట్రైటిస్కి మెయిన్ రీజన్ లోపల ఫ్రీగా మోషన్ అయ్యి ఇంటెస్టైన్స్ మొత్తం క్లియర్గా అయితే మనకు అసలు ఏ ప్రాబ్లమ్స్ ఉండవండి. కానీ అలా అవ్వవు. అలా అవ్వకుండా కొంత పార్ట్ ఆఫ్ ద ఫుడ్ మనకి పొట్టలోనే ఉండిపోవడం వల్ల అసలు మెయిన్ ఈ గ్యాస్ట్రైటిస్ వస్తుంది. అయితే ఈ ప్రాబ్లమ్ని మన ఇంట్లోనే మనం కొన్ని చిట్కాల ద్వారా తగ్గించుకోవచ్చు. ఈ చిట్కాలు కనుక మనం ఫాలో అయితే ఒక 3 డేస్లోనే మనకి ది బెస్ట్ రిజల్ట్ వస్తుందన్నమాట. ఇది మనం ఇప్పుడు కనిపెట్టింది కాదండి, మన అమ్మమ్మల నాటి నుంచి వాళ్ళు యూస్ చేసుకునేది. అప్పట్లో యాంటాసిడ్లు అవి ఏమీ లేవు. వాళ్ళు ఇలానే హోమ్ రెమెడీస్తోనే మొత్తం ట్రీట్ చేసుకునేవాళ్ళు. సో ఆ రెమెడీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్గా ఒక చిన్న అల్లం ముక్క, ఒక అరంగుళం అంత అల్లం ముక్క తీసుకోవాలి. అల్లం ముక్క, అరచెక్క నిమ్మరసము, కొద్దిగా ఉప్పు. ఈ నిమ్మరసం ఉప్పులో ఈ అల్లం ముక్క నానబెట్టుకొని నైట్ డిన్నర్ చేయడానికి ఒక 1/2 అవర్ ముందు ఈ అల్లం ముక్కలు నవిలి తినేసేయాలండి. తినేసిన తర్వాత అప్పుడు డిన్నర్ చేసామంటే మన కడుపులో ఎసిడిటీ వచ్చే లక్షణం, ఈ అల్లం ఏదైతే ఉందో అది మన డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది. లెమన్ ఏమో మన యాసిడ్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఈ రెండింటిని అలా తినలేము కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకొని దాన్ని కాంబినేషన్ని తింటాం. ఇది తినడం వల్ల మన కడుపు ఉబ్బరం చాలా వరకు తగ్గుతుంది. ఇంకొక చిట్కా ఏంటంటే, నైట్ డిన్నర్ అయిపోయిన తర్వాత పడుకునే ముందు ఒక గ్లాస్ మజ్జిగలో ఒక 1/2 చెంచా జీలకర్ర పొడి వేసుకొని కలుపుకొని తాగేసేయాలి. తాగేసిన తర్వాత ఒక చేయగలిగిన వాళ్ళు కూర్చొని వజ్రాసనంలో కూర్చుంటే ఒక 10 to 15 మినిట్స్ చాలా బాగుంటుంది. మేము కూర్చోలేము, మాకు మోకాళ్ళ ప్రాబ్లము ఉంది, ఇంకేదైనా నర్వ్స్ ప్రాబ్లం ఉంది అని అనేవాళ్ళు అట్లీస్ట్ 10 to 15 మినిట్స్ నడవండి, అటు ఇటు వాక్ చేయాలి. ఈ టిప్స్ కనుక మనం పాటిస్తూ ఉంటే డెఫినెట్గా 3 to 4 డేస్లో మనకి రిజల్ట్ అనేది ఖచ్చితంగా స్టార్ట్ అయిపోతుందండి. మనము మెయిన్ కొన్ని మన లైఫ్ స్టైల్ కూడా కొంత మార్చుకోవాలి. ఏంటంటే 8 లోపలే డిన్నర్ కంప్లీట్ చేయాలి. 3 లీటర్స్ ఆఫ్ వాటర్ మస్ట్గా తాగాలి. ప్రాసెస్డ్ ఫుడ్, మైదా, బంగాళదుంపలు, కూల్ డ్రింక్స్, ఇంకా ఫ్రైడ్ ఫుడ్స్, ఇవన్నీ మాత్రం కంపల్సరీ అవాయిడ్ చేయాలి.
ఇలా కనుక మీరు క్రమం తప్పకుండా చేస్తే మీకు రిజల్ట్ అనేది వచ్చి తీరుతుంది. మీ గ్యాస్ ప్రాబ్లంకి ఇంకా మీరు చెక్ పెట్టినట్లే. సో మీరు ఎప్పుడు ఆ యాంటాసిడ్స్ మీద ఆధారపడకుండా ఇట్లా హోమ్ రెమెడీస్తో మీ కడుపు ఉబ్బరానికి, మీ గ్యాస్ట్రైటిస్కి చెక్ పెట్టుకోండి.